ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవ సర్వాధికారుడు సకల కారణభూతుడు యేసయ్యా, నైనా ఈ దినాన ప్రభా మీ అందరూనైనా నీ సన్నిధిలో కూడి ఉన్నామంటే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఉచితమైన కృపనైనా, నీ నమ్మకమైన కృప అయ్యా మీరు మా మీద ఉంచమంటే తండ్రి ఈ దినానైనా నీ సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్న యేసయ్యా, ఆ కృప మా మీద ఉంచమంటే తండ్రి ఈ దినాన పాటలు పాడగలుగుతున్న యేసయ్యా, నీ కృప ఉంచు కాబట్టి తండ్రి అయ్యా వాక్యంతోనైనా వాయిద్యాలతో గంభీరమైన స్వరముతో శుద్ధి గానాలతో సంగీత నాదాలతో నైనా నిన్ను ఆరాధిస్తానైనా మాకు మంచి అవకాశం ఇచ్చున్నారు ప్రభా. తండ్రి వెలికి లేని వారు వెలుగులైనా నీ బలమైన క్షణములు నిలబెట్టుకున్న దేవుడు నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినాన ప్రభా అయ్యా నీ సన్నిధిలో ఉండే అర్హత లేకపోయినా మేము ఎన్నో చూస్తాం తండ్రి నీ కొలనాలు ప్రభా. ఉదయకాంక్ష సాయంత్రం వరకు ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు అయా, అనేకమైన భయంకరమైన స్వార్థాలు, భయంకరమైన పాపాలు, అనేకమైన అక్రమాలు ఎన్నోనైనా చూసుకుంటారు ప్రభా. ఈ దినాన ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నామంటే అది ఇచ్చిన ఉచితమైన కొత్త తండ్రి. అయా బిడ్డలు ఖర్చువేయండి, బిడ్డలు దీవించనైనా ఈ పండగ దినములలో ప్రభా అయా ఏ బిడ్డ మీద ఏమి శాపాలైనా ఏ మరణమైనా అయా అపవాదులు ఏర్పడి చేయకుండా బిడ్డల ప్రయాణం చేస్తుండగా నీ కాపుదలు ఉంచండి, బిడ్డలు నడిపిస్తుండగా నీ సన్నిధి వాళ్ళు ఉంచండి ప్రభా. అయా బిడ్డలు తిరిగి వెళుతుండగా గృహానికి వెళ్తుండగా అయా ఎంతో ఆశ కలిగినైనా అయా నా బిడ్డల దగ్గరికి, నా భార్య దగ్గరికి, అయా నా తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని అయినా ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఎంతో ఆశపడి వెళ్తున్నారు ప్రభా. ఆశపడే ప్రాణాలు గుర్తుపడుతున్న గొప్ప దేవుడు కనుక ఏ బిడ్డకి ఏది హాని కలగకుండా, ఏ బిడ్డ మీద ఏమి శోధనలు ఏర్పాటు చేయకుండా, ఏ బిడ్డ మీద ఏ మరణం ఏర్పాటు చేయకుండా, ఏ బిడ్డ మీద ఏ శాపాలు ఏర్పాటు చేయకుండా, ఏ బిడ్డ మీద ఏ పాపాలు ఏర్పాటు చేయకుండా ప్రతి ఒక్కరి నదులను యేసు నామములో బంధించబడును గాక. ఆ శాపాలు, పాపాలు, మరణం అనేది తొలగిపోవును గాక. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పాడి పంటను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డలనైనా అప్పులన్న కాడు తొలగించండి, ప్రతి ఒక్కరినైనా పండగ దినంలో సంతోషంగా నేను ఆరాధిస్తానికి మంచి అవకాశాలు దయచేయండి. ప్రతి గృహంలో తండ్రి అయా ప్రతి సన్నిధిలో ప్రభా అయా నేను మారు మొత్తం తండ్రి నేను ఆరాధించబడాలి ఏసయ్యా, నేను కనపరచాలి ప్రభా. ప్రతి కుటుంబం సంతోషంగా నేను ఆరాధించబడును గాక, ప్రతి కుటుంబం సంతోషంగా నేను కనపరచబడును గాక. ప్రతి కుటుంబం ఈ పండుగ దినములోనైనా ఏ శాపాలు గోలా, ఏ పాపాలు గోలా నైనా ఏదినైనా లేకుండా ప్రభా, ఏమి జగడాలు లేకుండా ప్రతి ఒక్క స్థలాన్ని మీరు దీవించబడును గాక. నైనా ఈ పండుగ దినములోనైనా బిడ్డల సెలవులకి ఎంతో మంది వస్తుండగా వాళ్ళ ప్రయాణంతో మీరు తోడుగా ఉండండి, వాళ్ళ కాపుదలకు దయచేతండి నీ కొందనాలు. ప్రతి ఒక్క శాపురాలు నైనా సంఘం కొరకు, దేశం కొరకునైనా అయ్యా ఎంతోమంది ఆత్మ బిడ్డల కొరకు ఎంతో ప్రార్థిస్తున్నారు ప్రభా. వాళ్ళ ప్రార్థనలు ఫలింపవును గాక, వాళ్ళ ప్రార్థనలైనా నెరవేర్చబడును గాక, వాళ్ళ ప్రార్థనలు ఆశీర్వదించబడును గాక, వాళ్ళ ప్రార్థనలు శాపాలు తొలగించబడును గాక, వాళ్ళ ప్రార్థనలు పాపాలు తొలగించబడును గాక, వాళ్ళ ప్రార్థనలైనా అనేకమైన మరణములు తొలగించబడును గాక, వాళ్ళ ప్రార్థనలైనా అనేకమైన ప్రభా వ్యాధులు తొలగిపోవును గాక, వాళ్ళ ప్రార్థనలో అనేకమైన ప్రభా తెగులు తొలగిపోవును గాక. అయా ప్రతి ఒక్క రోగం నుంచి విడుదల చేయాలి. అయా వివాహాలను పెట్టి వివాహాలు జరిపించండి. ఇడిపోయిన భార్య భర్త నజరేయుని యేసు నామములో కలవబడును గాక. అయా ఇడిపోయిన కుటుంబాలు కలవబడును గాక. అయా వివాహాలను పెట్టి వివాహాలు జరిగించబడును గాక. అయా చదువుకునే బిడ్డ ఎగ్జామ్లోనైనా నజరేయుని యేసు క్రీస్తు నామములో మీరు తోడుగా ఉండి రాయించబడును గాక. ప్రతి ఎగ్జామ్లో పాస్ అవును గాక. అయా ఉద్యోగాల కోసం ఎంతమంది ఉన్నారు అయా ఈ నూతన సంవత్సరం అద్భుతమైన కార్యాలు జరిగించబడును గాక. ప్రతి బిడ్డకు ఉద్యోగాలు ఇచ్చును గాక, పోయిన ఉద్యోగాలు తిరిగి వచ్చును గాక. ప్రతి నాయకుడిని దర్శించండి, ప్రతి అధికారిని దర్శించండి. అయ్యా వాళ్ళకి నెమ్మదినైన సమాధానం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా ఎంతో మంది తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళకు ఆధారము దయచేయండి, వాళ్ళకు వస్త్రము దయచేయండి, ఆహారము దయచేయండి, స్థలాన్ని దయచేయండి ప్రభా. ఎంతో మందినైనా ప్రభా అయా గృహాలు లేని ఉండాలి ప్రభా, వాళ్ళ గృహాలు దయచేయండి. ఎంతో మందినైనా మందిరాలు లేని వారు ఉన్నారు ప్రభా, వాళ్ళకు మందిరాలు దయచేయండి. నమ్మకొని శాపులుగా నిలబెట్టుకోండి ప్రభా. అయా మరి నైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఏ శాపులైతే అనారోగ్యంగా బలహీనంగా అయా ఉన్నారో నజరేయుని యేసు నామములో బలాన్ని ఇచ్చును గాక.
ఏసయ్యా చనిపెట్ల కానించి వృద్ధాప్యులున్న తల్లిదండ్రుల మీద నీ హస్త ఉంచబడును కాక. అదే రీతిలో వృద్ధాప్యులున్న తల్లిదండ్రులైనా కడుపును పుట్టిన వారి ప్రభా అయ్యా 10 మందిని ఒక తల్లి పెంచగలిగింది ఏసయ్యా. ఆ 10 మంది బిడ్డలు కలిసి ఒక తల్లిని పెంచలేకపోతున్నారు ఏసయ్యా. అయ్యా 10 మంది తల్లిని పెంచే అవకాశం దయచేయనా అయ్యా. 10 మందిని తల్లి ఎలా పెంచిందనైనా ఆ 10 మంది కూడా తల్లిదండ్రులు పెంచడానికి మంచి మనసులు మీరు ఇచ్చునుగాక, మంచి మార్గాలు మీరు ఇచ్చునుగాక. ఎవరైతే తల్లిదండ్రుల మీద విరోధం ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళ మీద అనేకమైన అసహ్యం ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రుల మీద అనేకమైన శాపాలునైనా అనేకమైన మాటలు ఇస్తున్నారు ప్రభా, వశమంతులైనా తల్లిదండ్రులు ప్రేమించబడును గాక. అయ్యా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు దీవించమని, అదే రీతిలోనైనా ఈ సన్నిధికి మంచి సముచిష్టం కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏలూరు ప్రాంగణంలో అయ్యా మీరు స్థలాన్ని ఇచ్చి అక్కడ మంచి అద్భుతమైన మందిరాన్ని మీరు కట్టించబడును గాక. మా ప్రార్థనలైనా అయా స్థలంలోనైనా నాట్యమాడును గాక. అయా మరి అదే రీతిలో కూడా ఇక్కడ ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీకు భయం చేస్తున్న భయాన్ని మీకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని, ఎంతవరకునైనా ఎంతోనైనా గొప్ప కార్యం జరిగించారు, నేను ఇంకా జరిగించమని సహాయం చేయమని. ఆయా బిడ్డలనైనా వారు అంతా కష్టపడి కాళ్ళు ఇచ్చున్నారు ప్రభా, నజరేయుడైన యేసు నామములో ఆ గుప్పలు దీవించబడును గాక. నీ కృప మా మీద నుంచి సహాయం చేయమని నా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో నడిపి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమ తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడును. మా నిందలను మళ్ళా అపరాధం చేసిన వారిని క్షమించి మా ఇంట్లో క్షమించు. మా విశ్వాసం లేక తప్పించు. నీకు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయా ఇక్కడున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకి సమస్తము మా ప్రయాణంలో పనిపడలో సదా మీరు తోడు ఇందురు గాక. ప్రవేశ రక్తమే ఇచ్చి అపవాదికులంత ప్రవేశ రక్త సంపూర్ణ రక్తం ఇచ్చి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.